వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, నిన్న ఈ డేటా చోరీకి సంబంధించి మనం చాలాసేపు చర్చించాం. ఆ చర్చలో ఎంతసేపటికి ఇది కొలిక్కి రాదన్న తర్వాత రోజు రోజుకి దాని పరిస్థితి ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వార్లా తయారైంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ విధంగానే చూడాలి. వాళ్ళు కావాలని దాన్ని పెంచుతూ ఉన్నారు. రెండవది, రెండు ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో చేయడం కాకుండా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు చేస్తున్నట్టుగా జరుగుతున్నప్పుడు ఇది కొలిక్కి ఎలా వస్తుంది? ఇప్పుడు నిన్న స్టీఫెన్ రవీంద్ర సిట్, తెలంగాణ ప్రభుత్వం వేసిన సిట్ తరఫున ఆయన మాట్లాడారు. ఆయన కొత్త ట్విస్ట్ ఇచ్చాడు స్టోరీలో. ఇప్పటి వరకు కూడా ఏంటి, ఆంధ్రప్రదేశ్ డేటాతో ఏంటి సంబంధం తెలంగాణ పోలీసులకని ఒక వాదన వాళ్ళు ప్రధానంగా తెస్తే, ఇప్పుడు ఈయన వచ్చి తెలంగాణ డేటా కూడా పోయిందన్నారు. అనొచ్చు కూడా, ఎందుకంటే అంతకుముందు తెలంగాణ ఓట్లు కూడా గలాంతైనాయి. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చిన ఫిర్యాదులు లాంటివి తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా వచ్చాయి. కాబట్టి అప్పుడు వాటి మీద పాలక పార్టీ ఎన్నికల సంఘం వాటి మీద విమర్శ వచ్చింది. ఇప్పుడు ఈ మాస్టర్ స్ట్రోక్ ద్వారా ఇది కూడా వాళ్ళ పనే కావచ్చేమో అని ఆరోపించే ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేను అంటున్నట్టుగా ఏపీ ప్రభుత్వం కానీ టీడీపీ పార్టీకి కానీ ఒక సమగ్రమైన సమర్థమైన వ్యూహం లేకుండా పోయింది. వాళ్ళు గగ్గోలు పెట్టడము, మా మీద దాడులు చేయిస్తున్నారు, మా మీద కుట్రలు పన్నుతున్నారు అని చెప్పడం తప్ప ఒక ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలి అనేది లేకపోయింది. రాజకీయ కక్ష సాధింపు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు సిట్ వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిట్ వేసింది. ఆ సిట్ గారిని, బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన్ను పెట్టారు చైర్మన్గా. అసలు అంతకంటే ముఖ్యమైనది చంద్రబాబు నాయుడే స్వయంగా రంగప్రవేశం చేసి ఆయన నిన్న చాలా ఆవేదనగా, ఆగ్రహంగా మాట్లాడారు. కానీ సారాంశం ఏంటి? సారాంశం ఇదే, మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయి మా మీద, మా వాళ్ళని వేధిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే నేను పోటీ చేయలేను అన్నాడు. మీ పార్టీ వాళ్ళని మీరు కదా కాపాడుకోవాలి. మీ పార్టీ వాళ్ళని ఇతరులు ఒత్తిడి పెట్టారు, మీరు కూడా 23 మందిని చేర్చుకున్నారు కదా. కాబట్టి తెలుగుదేశం వాదనలో ఒక బేలతనం, ఒక పీలగా అంటే బలహీనంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగబద్ధమైనది లేదు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం పొరపాటు చేసింది, మా జ్వరపడింది అంటారా? మీరు రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానంలో సవాల్ చేయండి. కానీ అక్కడ కోర్టులకు, అక్కడ అధికారులకు, అక్కడ కలెక్టర్లకు, మీ కింద ఉండేవాళ్లకు మీరు వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఏముంటుంది అంటే సమస్య సాగదీయడానికి ఇది దోహదపడుతుంది. అంతకంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన దాంట్లో ఆవేదన, ఆగ్రహం కంటే కూడా ఒక విధమైన ఆక్రోశం అనండి, ఆవేశం అనండి అవి కనిపిస్తాయి. అంటే కేసీఆర్ నాకు తెలీదా, జగన్ ఇలాంటి ఆయన వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని తగలబెడతారు. రాష్ట్రాన్ని తగలబెడుతుంటే ప్రజలందరూ చేతులు కట్టుకొని కూర్చుంటారా? ఇదివరకు కూడా తెలంగాణలో అలాంటి మాటలు మాట్లాడారు, ఆంధ్రలో అలాంటి మాటలు మాట్లాడారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ పార్టీలు వివిధ సందర్భాల్లో, ఒక దశలో వైఎస్ఆర్సీపీ, వీళ్ళు ప్రజలను గురించి, రాష్ట్రాలను గురించి ఏది పడితే అది మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అయితే ఒక ముక్కలో చెప్పాలంటే తెలుగు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏ మాయ నాటకాలకు ఎలా గుణపాఠం చెప్పాలి, ఏ శక్తులు హద్దు మీరితే ఎక్కడ అదుపులో పెట్టాలన్న విషయం వాళ్ళకి తెలుసు. చాలా డక్కా ముక్కిలు తిన్నారు. అందుకని ఒక్క దెబ్బతో ఇప్పుడు ఏమైంది చూడండి, తెలంగాణ పోలీసులు ఏమో ఆంధ్ర పోలీసులతో సమన్వయం చేసుకోలేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డేటా పోయింది అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ను బాధిత రాష్ట్రంగా చూడాల్సి ఉంటుంది నిజానికి. కానీ వాళ్ళు టీడీపీనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. మొదట సజ్జనార్ గారు మాట్లాడారు, తర్వాత అంజనీ కుమారు, ఇప్పుడు మూడో కృష్ణుడు అని అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఎగతాళి చేయడానికి స్టీఫెన్ రవీంద్ర వచ్చారు. ఈయన ఇంకో విధంగా ఈయన మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఏమవుతుంది, ఒకరి వాదనలకు ఒకరు చెప్పుకోవడం తప్పితే వాస్తవాలు అక్కడ నిర్ధారణ అవుతున్న పరిస్థితి లేదా అటువైపు నడుస్తున్న పరిస్థితి లేదు. వీటి మీద తెలుగుదేశం ప్రతిస్పందన మరింత బలహీనంగా ఉంది. ఇదంతా కుట్రను మీరు ఎందుకు ఛేదించలేకపోయారు? బయటపడ్డా కూడా మీరు ఎందుకు దానికి ధీటైనటువంటి వ్యూహం మీ దగ్గర లేకుండా పోతుంది? మీరు ఆంధ్రాలో అధికారులకు చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు గోదావరి దాటి రాగానే తెలంగాణ అధికారులు వాళ్ళను ఒక ప్రతిష్టంభన, ఒక అనారోగ్యకరమైన వివాదం తప్ప ఏం ఉపయోగం ఉంది? కాబట్టి ఇక్కడ డేటా సంరక్షణ ముఖ్యం. డేటా పోలేదనుకుంటే జరుగుతుందని ఊరుకోవచ్చు. ఈ రెండు చేయట్లేదు మీరు. కాబట్టి ఈ ద్వంద్వ క్రీడకు ఎక్కడో చోట ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది, జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి. అంతే కదా. మీరు కూడా కేసీఆర్తో కలవాలని మీరు కూడా ప్రయత్నం చేశారు కదా. అంటే మీరు కూడా గెలిపించాలని అప్పుడు మీరు భావించినట్టుగా
మేము అనుకున్నట్టుగా భావించాలి. కాబట్టి చాలా బలహీనతలు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే ఈ సమయంలో ఈ సెంటిమెంట్ రాజకీయంగా ఉపయోగం అనే వరకే చంద్రబాబు ఆలోచిస్తున్నారు తప్ప దీర్ఘకాల పర్యవసనాలు ఏంటనేది లేదు. ఇక చివరిది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న వ్యవహారం దీంట్లో కొంత ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురు కృష్ణులు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముద్దాయి దోషి అని వీళ్ళు ఇంకా చెప్పలేదు. మా దర్యాప్తు జరుగుతుంది, మా నివేదిక వస్తుంది, వచ్చిన తర్వాత తెలుస్తుందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇంకా నివేదిక ఇవ్వకముందే, మిమ్మల్ని నిందితులుగా ఆరోపించకముందే మీరు ఉలిక్కి పడిపోయి చాలా ఎక్కువగా వివరణ సంజాయిషీలు ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక అభద్రతా భావాన్ని, ఒక అనిశ్చిత పరిస్థితిని చూపిస్తుంది. అయితే ఇంకో వారం 10 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈ ఫామ్ 6 ఈ ఫామ్ 7 గొడవలు ఇంకా సద్దుమనగొట్టడం, ఇంకా ఇది సిట్లో దానికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉండటం, మొత్తానికైతే ఎన్నికల సమయానికి పరిస్థితి సద్దుమనిగా పరిస్థితి ఉందంటారా? అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఏదో తలుపు చెక్కతో తాను ఇట్లాంటి తమలపాకుతో నేను ఇట్లాంటి అన్నట్టుగా వాళ్ళ పోలీసులు వాళ్ళు ఉపయోగిస్తే మా పోలీసులు మేము వాళ్ళు సిట్టేస్తే మేము సిట్టు, వాళ్ళు 2 తిడితే మేము 4 తిడతాము, ఇలా నడుస్తుంది తప్పితే ఇందులో మీరు అన్నట్టుగా రాజ్యాంగబద్ధమైన పరిష్కారం వైపు ఇది వెళ్ళడం లేదు. ఇంకొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ప్రభుత్వాల చర్యలు కొంతవరకు తటస్థీకరించబడతాయి, న్యూట్రలైజ్ చేయబడతాయి. ఇది ముందుకు పోయే అవకాశం ఏముంటుంది? ఇప్పుడు ఓటుకు నోటు లాంటి వీడియోలు, అప్పటి వీడియోలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వాటి మీద ఇప్పుడు ముఖ్యమంత్రి వివరణో లేదా సమర్థనో ఏదో చేస్తున్నారు. ఉపయోగం ఏముంది? బీజేపీ నాయకులు కూడా ఈరోజు ఢిల్లీ బయలుదేరారు. మేము వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. అసలు మీరు నిద్రపోతున్నారా? ఒక అంతర్రాష్ట్ర సమస్యగా 2 రాష్ట్రాల మధ్య ఒక వివాదం నడుస్తూ ఉంటే ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు ఏం చెప్తుంది? జనవరి 11 తర్వాత మేము ఓట్లు ఏమి తొలగించలేదు అంటే 11కు ముందు తొలగించారా? తొలగిస్తే ఎన్ని తొలగించారు? తర్వాత ఎందుకు తొలగించలేదు? అంటే ఇన్ని లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఇద్దరూ ఆరోపిస్తున్నప్పుడు ఆ దొంగ ఓట్లన్నీ అలాగే ఉంచారా? తొలగించాలి కదా. మీరు స్వతంత్ర దర్యాప్తు చేసి ఆ ఫారం 7 సోచిపుచ్చామంటున్నారు. సరే, అది మీరు దాని మంచి చెడ్డలను బట్టి మీరు చేయొచ్చు. కానీ అసలు దొంగ ఓట్లను తొలగించడం, నిజమైన ఓటర్లు పోకుండా చూడటం బాధ్యత మీది కదా. ఏం చేశారు అంటే ఎన్నికల సంఘము ఏపీ ప్రభుత్వానికి ఒక విధమైన గందరగోళం ఉంటే, కేంద్రము ఎన్నికల సంఘం ఉపేక్షాభావంలో ఉంటే, తెలంగాణ పోలీసులు కూడా కొంత నెమ్మదిగా కొంత సర్దుబాటు చేసుకునే ఒక కరెక్షన్ ప్రాసెస్లో ఉన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా కూడా నేను చాలాసార్లు చెప్పినట్టు ఇది డేటా వార్ కాదు, ఇది పోలీస్ వార్ కమ్ పొలిటికల్ వార్. కానీ నిజంగా ఎలక్షన్ వార్కి ఇది ఉపయోగపడుతుందా? ఎవరికి ఏ మేరకు ఉపయోగపడుతుంది? అది పెద్ద ఓపెన్ క్వశ్చన్. ఇటు ఏపీ పోలీస్ అయినా అటు తెలంగాణ పోలీస్ అయినా సరే, అటు సిబిఐ లేదా ఎన్ఐ వాళ్ళకి సహకరించిన దగ్గర నుంచి, లేదా జగన్ కోడి కత్తి కేసు ఏదైతే ఉందో అక్కడికి సంబంధించి ఇలా చాలా సందర్భాల్లో పోలీసులు అనే వాళ్ళే హాట్ టాపిక్గా మారుతున్నారు. ఏంటండి పోలీస్ వ్యవస్థ అనేది ఎందుకు ఎంత శత్రువుల్లో ఏపీ తెలంగాణ మధ్య నడుస్తుందని? అంటే ఎప్పుడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పోలీసులను దుర్వినియోగం చేయడము, పోలీసులను ఉపయోగించుకోవడము, ప్రత్యర్థుల మీదకి ప్రయోగించడం ఇది జరుగుతూనే ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో ముఖ్యమంత్రులు వస్తున్నారంటే ముందే ప్రతిపక్ష నాయకులందరినీ, ప్రతిపక్ష కార్యకర్తలను, నాయకులను స్థానికంగా వాళ్ళని రౌండప్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత విడుదల చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎవరో కేసు పెట్టారని జనసేన వాళ్ళని అంతమందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టాల్సినంత అవసరం, సైబర్ క్రైమ్స్ అలాంటివి పెడితే మీరు వాళ్ళ దగ్గర నుంచి నిజాలు తెలుసుకోవచ్చు, హెచ్చరించవచ్చు, లేకపోతే సరిచేయచ్చు. కానీ కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే పోలీసుల దుర్వినియోగం అనేది తీవ్రస్థాయిలో జరుగుతుంది. ఇందులో రకరకాల అసంబద్ధమైన వాదనలు, అనాలోచితంగా ముందు వ్యవహరించడం. ఇప్పుడు డీజీపీ ఠాగూర్ జగన్ మీద దాడి జరిగినప్పుడు ఇది సానుభూతి కోసమని ముందుగా చెప్పారు. దాన్ని సర్దుకోవడానికి కింద మీద పడ్డారు. విమానాశ్రయంలో మాకేం సంబంధం అన్నారు. కేంద్రం అన్నారు. కేంద్రం ఎన్ఐఏ అనేస్తే మళ్ళీ దానికి మీరు సహకరించలేదు. ఇవన్నీ ఒక విధమైన గజిబిజిని సూచిస్తున్నాయి. అంటే అల్టిమేట్గా బీజేపీ పైనుంచి, తెలంగాణ పొరుగు నుంచి ప్రభుత్వాలు జగన్ను సమర్థిస్తున్నాయని చంద్రబాబు నాయుడు ప్రచారం చేయదలుచుకున్నారు. నిజంగా వాళ్ళు ఎంత సమర్థిస్తున్నారు అనేది ఒకటి, కానీ ఈయన మటుకి ఇవన్నీ చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద శక్తిగా చూపిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఇంకో పెద్ద కుట్ర లేదా పెద్ద కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కూడా దాడి కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పావే,
నేను కేసీఆర్ మీద మోడీ మీద పోటీ, ఇద్దరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లేరు ఎన్నికల్లో. బీజేపీ బలహీనమైన శక్తి, టీఆర్ఎస్ ఏమో అక్కడ వచ్చి పోటీ చేసేది లేదు. మీరు జగన్ ఏమో ఎదుర్కోవడానికి మీ టార్గెట్ ఏమో జగన్. టార్గెట్ జగనే ఉంది, పవన్ కూడా కావచ్చు. పవన్ కళ్యాణ్ లేదా కమ్యూనిస్టులను కాంగ్రెస్ను గురించి మాట్లాడడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఎంతసేపటికి జగన్ కూడా బయటి శక్తుల ఏజెంటు అని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరాటాన్ని ప్రభుత్వానికి ప్రజలకు, ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద ప్రజల తీర్పుగా కాకుండా రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఘర్షణగా, లేదు బీజేపీ టీడీపీ వ్యవహారంగా మీరు మారుస్తున్నారు. ప్రత్యేక హోదా విషయాల మీద అందరూ కలిసే వచ్చారు కదా, వాటి మీద అందరి సహాయం కూడా మీరు తీసుకొని ఉండొచ్చు. అది జరగలేదు కాబట్టి ఇందులో చాలా వ్యూహాలు ఉన్నాయి. కానీ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తన అనుభవము తన ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఒక విధమైన అసహనానికి గురైపోయి కొన్నిసార్లు అనుచితంగా సందర్భంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని తగలబెట్టడం, ఇంట్లోకి దూరి అమ్మాయిని ఎత్తుకుపోతే ఏమవుతుంది అని చెప్పడం, ఎలాంటి పదాలు వాడచ్చా నిజంగా ఆయన? ఇంకోటి మా పార్టీ వాళ్ళందరినీ భయపెడుతున్నారు అంటే అది బయటికి చెప్పుకుంటాడండి ఓ పార్టీ అధ్యక్షుడు. మీరు 23 మందిని చేర్చుకున్నారు కదా, మీరేం ఒత్తిడి పెట్టలేదా? మీరు వాళ్ళనేం చేయలేదా? కాబట్టి చెప్పాలంటే ఎవరి లొసుగులు వాళ్ళకున్నాయి, విలువలు పాటించిన సందర్భం ఏం లేదు. ఇప్పుడు మీరు డేటా వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తారు, తెలుగుదేశం అధ్యక్షుడిగా ఏం చేస్తారు, వ్యూహకర్తగా ఏం చేస్తారు అనేది మీకున్న సవాల్ తప్ప కేవలం ఇతరులను తిట్టేసి వాళ్ళ కుట్రలు వ్యూహాలు ఎప్పుడు ఉంటాయి. అందుకని డేటా వార్ అనేది దారి తప్పిపోయింది. ఇప్పటికైనా కానీ ఈ డేటా వారికి సంబంధించి నా ఉద్దేశంలో న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా జోక్యం చేసుకుంటే మంచిది. కేంద్రం కూడా ఈ అంతర్రాష్ట్ర సమస్యగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం మరీ ముఖ్యంగా వాళ్ళు తక్షణం మేల్కొని దీనికి ఒక స్వస్తి పలకాలి. పీస్ మీల్గా ప్రకటిస్తున్నారు. ఏది మేము ఫారం 7 మేము సమీక్షిస్తున్నాము, ఇన్ని తోసేసాము, ఇంతమంది మీద కేసులు పెట్టాము. పారదర్శకంగా చెప్పండి. ఒక లిస్టు శ్వేతపత్రం రోజు విడుదల చేయండి. పబ్లిక్ మాకెందుకు ఈ రాజకీయ రచ్చ? అయితే రవి గారు, ఒకనొక సందర్భంలో మనం కూడా మాట్లాడుకున్నామండి, ప్రత్యేక హోదానే ఎన్నికల ఎజెండాగా మారే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా పేరు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత బలంగా వినిపించే అవకాశం ఉందనుకున్నాం. ఇప్పుడు చూస్తే మళ్ళీ ప్రత్యేక హోదా అనేది మళ్ళీ నీరుగారిపోయినట్టే కనిపిస్తుంది అంటారా? అంటే ఒక దశలో ప్రత్యేక హోదా, ఒక దశలో అమరావతి, ఒక దశలో పోలవరం, ఒక దశలో ప్రత్యేక హోదా, ఒక దశలో సంక్షేమ పథకాలు, ఇలా రకరకాలుగా ఎజెండాలు మారుస్తూ వచ్చారు. ఒకటే ఒక ఎజెండా ఎన్నికల్లో గెలవాలి. ఈ పెద్ద పార్టీలకు ఒకే ఒక ఎజెండా ఎన్నికల్లో గెలిచి కుర్చీలో కూర్చోవాలనే తప్ప మిగిలినవన్నీ కూడా తాత్కాలిక ఘట్టాలు లాంటివి, తాత్కాలిక అధ్యాయాలు లాంటివి. మీరు అన్నట్టుగా ప్రత్యేక హోదాను భూస్థాపితం చేయడం ఎవరి వల్ల కాదు. అది ప్రజల హృదయాల్లో తప్పకుండా ఉంటుంది. టెంపరీగా ఇటువంటి పక్కదారు పట్టినా కానీ ఆ సమస్య మళ్ళీ తప్పకుండా పైకి వచ్చే అవకాశం. అంటే పొలిటికల్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారేమో అన్న, అంటే రెండు పెద్ద పార్టీలు ముఖ్యంగా పాలక తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ రాష్ట్రంలో మొత్తం పొలిటికల్ డిస్కషన్ హైజాక్ చేసేసారు. వాళ్ళు హైజాక్ చేసి ఈ డేటా వార్ గురించి దాని మీదే పెట్టారు. డేటా వారు, ఓటర్స్ వారు, ఓటర్లను ఎలా ఆకర్షించాలి విధానాలతో అనేది పోయి మీరు తొలగించారంటే మీరు తొలగించారు లక్షల సంఖ్యలో. నిజంగా 59 లక్షల ఓట్లు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఎందుకు చేర్పించడానికి పోరాడడం లేదు? వీళ్ళిద్దరు కావాలనే ఒక విధమైన కృత్రిమమైన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించి ప్రజలను తికమక పెట్టేస్తున్నారు. ఇందులో నుంచి వచ్చిన అభద్రతలో మళ్ళీ గతసారి ఏమైంది, రాష్ట్రం బాగుపడాలంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఉంటేనే మంచిదన్న భావం వచ్చింది కదా. కాబట్టి అట్లాంటిది మళ్ళీ క్రియేట్ చేసుకుందామని. సో ఇప్పటికి కూడా నేను అడిగేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక వైఖరి ఉండాలి. ఆ వైఖరి సరైనదైతే వాళ్ళు కోర్టుల్లో కూడా పోట్లాడాలి, తెలంగాణతో కూడా పోట్లాడాలి, కేంద్రంతో కూడా పోట్లాడాలి. అంతేగాని అమరావతిలో మీడియా ముందు ఊగిపోయినంత మాత్రాన ఒరిగేది శూన్యం. అయితే చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు మీరు మాట్లాడారు కదండి, ఎందుకంత ఆక్రోశం, ఎందుకంత ఆవేశం అనేది ప్రజలకు కూడా ఒక సందేహంగా మారింది. అంటే దేనికి సంకేతం అంటారు? ఇది కూడా ఎన్నికల్లో గెలవడానికి కోసం అలా మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఏదైనా బలహీనపడుతున్నారంటారా? అంటే రాజకీయ ప్రత్యర్థుల దాడి పెరిగింది, అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, కేంద్రం కూడా నాకు వ్యతిరేకంగా మారాయి అన్న ఒక భావన, ఒక ఆందోళన అయితే ఆయనకు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు అభ్యర్థులు కూడా చూడండి, చాలామంది ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్తున్నారు. వీళ్ళంతా మేము తిరస్కరించిన వాళ్ళని చంద్రబాబు అనొచ్చు.
అనొచ్చు. ఇప్పుడు జయసుధ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ రోజు కూడా చల్ల రామకృష్ణారెడ్డి ఆయన ఎవరో వెళ్ళిపోతారని వార్త వస్తుంది. అంతకుముందు కొంతమంది వెళ్ళారు. వీళ్ళంతా మేము తోసిపుచ్చిన వాళ్ళని ప్రభుత్వం చెప్తుంది. అసలు అంతమందిని ఇప్పుడు ఎందుకు తోసిపుచ్చుతున్నారు? ఇంతకాలం అయిన తర్వాత అధికార పార్టీలోకి ఎంపీలుగా పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు ముందుకు రావడం లేదు ఎంపీలుగా. ఎందుకంటే అంత భారీ ఖర్చు చేశాక ఏమవుతుందో అనేది. కాంగ్రెస్కు టీడీపీకి మధ్యలో కూడా చూడండి, కాంగ్రెస్ తెలంగాణలో ఒక విధంగా మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా మాట్లాడుతుంది. అక్కడ తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు చంద్రబాబు నాయుడుని ఈ కేసులో విమర్శిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ చేయలేదా అది ఇదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఒక రాజకీయపరమైనటువంటి ఘర్షణాత్మక వైఖరిని తీసుకొని వస్తే ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ అంతే కదా. మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు కూడా ఆంధ్ర ముఖ్యమంత్రికి ఇక్కడేం పని అని అన్నట్టే ఈయన అలాంటి సీన్. అదే రిటర్న్ గిఫ్ట్. కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, గిఫ్ట్ కాదు లిఫ్ట్ అని నేను అన్నాను కదా, ఆయన వెళ్ళి జగన్తో పొత్తు పెట్టుకోవడం లేదా మద్దతు ఇవ్వడం అన్నది మొదటి అస్త్రం. ఇప్పుడు ఈ దాడి రెండవ అస్త్రం. కొంతమంది నిజంగా ఒత్తిడి చేస్తుంటే కనుక అది మూడవ అస్త్రం. ఇవన్నీ రేపు శృతి మించి ప్రచారం చేసుకుంటారు. ఇంకోటి ఎవరు పెద్దగా గమనించలేదు, ఇప్పటికే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఎమోషన్స్ని రౌస్ చేసే చాలా పాటలు, చాలా క్యాసెట్లు ఇప్పటికే వాళ్ళు విడుదల చేశారు. వాటన్నిటిలో కూడా ఏదో రక్తం సలసల మరిగిందని, ఇదైందని, అదైందని అవన్నీ కూడా పెట్టారు. అంటే మోడీ, నేను ఇదివరకు చెప్పా కదా, మోడీ గారి దేశభక్తి లాగే చంద్రబాబు గారి రాష్ట్రభక్తి వ్యూహం, రాష్ట్ర యుక్తి అనండి, లేకపోతే ఒక వ్యూహం ఆయన తీసుకున్నారు. దీన్ని కూడా ఈ డేటా వార్లో కూడా డేటా పోగొట్టుకోవడమా లేకపోతే ఓటర్ జాబితాల అవకతవకల, వైసీపీ టీడీపీ మధ్యలో సాగుతున్న ఒక ప్రహసనమా, వీటన్నిటిని కూడా ఆ జాబితాలో వేయబోతున్నారు. మరి ఎవరు ఎలాంటి సంయమనం పాటించాలని మాత్రమే మనం కోరుకోవాలి, అన్ని పార్టీలు కూడా కోవాలి. ఇదివరకే కులాల సమస్య ఆంధ్రప్రదేశ్లో చాలా వచ్చింది, ముఠాల సమస్య వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య తేవడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో 1,00,000 సమస్యలు ఉన్నాయి, వాటి మీద కేంద్రీకరిస్తే చాలా మంచిది. అలాగే రవి గారు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇటు పోరాటాలు లేకపోతే ప్రచార యాత్రలు అనేవి సంఖ్య పెరగాలి. అలాగే ఈ పార్టీల యొక్క తీరులో కూడా మనం చాలా కీలక మార్పులు చూస్తూ ఉంటాం. మరి అటు పాదయాత్ర తర్వాత జగన్ రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది, ఇటు ధర్మ పోరాట దీక్ష తర్వాత చంద్రబాబు నాయుడు రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది, ఇటు ప్రజా పోరాట యాత్రతో వెళ్ళిన పవన్ కళ్యాణ్ కూడా ఎందుకో కాస్త ఒక అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో కామెడీగా ఫన్నీగా మాట్లాడుకునే సందర్భాలు చాలా చూస్తున్నాం. ఏంటండి అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరుగుతుంది? అంటే పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం సభలు 2-3 చోట్ల పెట్టారు. దాని మీద వెళ్తామని అంటూ ఆయన ప్యారలల్గా ఈ డేటాకు సంబంధించిన సమస్య మీద బహుశా వాళ్ళు లోపల వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి కూడా ఆయనకు బంధువు అని కొన్ని కథనాలు ఏవో కనిపిస్తున్నాయి. అయిండొచ్చు కూడా, ఫిర్యాదు చేసే హక్కు ఉంది కదా. కాబట్టి ఇప్పుడు నేను నెల్లూరు సభలో ఆయన తీవ్రమైన సవాళ్లే చేశారు. ఇక చంద్రబాబు అంటారా, ఆయన ధర్మ పోరాటం అనండి, మర్మ పోరాటం అనండి, ఒక్క క్షణం ఆయన ఖాళీగా ఉన్నది లేదు. ఎప్పుడు మీడియా అభ్యర్థుల ఎంపిక, కూర్చోవడము, కసరత్తు, వీడియో కాన్ఫరెన్సు, మీడియా కాన్ఫరెన్సు, వీటితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ చాలా జయప్రదంగా ముగించుకొని, అంటే 2 రకాల సభలు చెప్పారు. అంటే ఆయన బహిరంగ ప్రదర్శనగా వెళ్ళారు, సభల్లో మాట్లాడారు, విద్యార్థులు, మహిళలు, యువత ఇలాంటి వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు ఒంగోలులో, ఉదాహరణకు ఆ డబ్బులు, ఆర్థిక నిధులు సమకూర్చుకోవడం అనేది పెద్ద సవాల్. ఇది నేను అప్పుడప్పుడు పోరాట యాత్ర లాంటివి పూర్తిగా చేయకుండా ఒక్కోసారి మధ్యలో నిధులు సమకూర్చుకోవడానికి ఆపాల్సి వస్తుందని. ఒకటి నిజం, పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా వచ్చే నిధులు ఎక్కువగా తీసుకోరు ఎవరి దగ్గర అనే ఒక ఇది ఆయన మీద ఉంది. చాలా జాగ్రత్తగానే ఉంటారనే ఒక అంచనా ఉంది. రెండవది, పార్టీలో ఆయన కూడా అభ్యర్థులను నిర్ణయించుకోవాలి కదా. వెంటనే కొంతమంది ఏమంటుంటారంటే ఆయన ఎప్పుడు తిరుగుతాడో తెలియదు, ఎప్పుడు మానేస్తాడో తెలియదు. వీళ్ళైనా అంతే కదా, ఏ నాయకుడు రోజు రోడ్డు మీద ఉండడు కదా. కొంతకాలం పర్యటిస్తారు, కొంతకాలం కార్యాలయంలో కూర్చొని మన చర్చలు జరిపి వ్యూహ ప్రతివ్యూహాలు, అభ్యర్థులు, ప్లస్లు, మైనస్లు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. మీరు చూస్తే కంటిన్యూషన్గా లెఫ్ట్ పార్టీస్కు, జనసేనకు చర్చలు జరిగినాయి. నిన్న నాదెళ్ల మనోహర్ ఆ పార్టీ తరఫున వెళ్ళి రామకృష్ణ, మధు వీళ్ళతో మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కలుసుకునే అవకాశం ఉంది, కలుసుకోబోతున్నట్టుగా ఉంది. అందుకని మేము స్థిరంగా ముందుకు పోతాం, మా మధ్య పెద్దగా గ్యాప్ లేదని వీళ్ళు చెప్తున్నారు. అందుకని లెఫ్ట్ జనసేన కూటమి సీట్ల ఖరారు చేసుకొని అభ్యర్థులు నిర్ణయించుకునే వైపు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎజెండా కూడా వాళ్ళు, ప్రణాళిక కూడా వాళ్ళు ప్రకటించవచ్చు. ఇంకోటి, ఇక రకరకాల కపట నాటకాలు, ఈ ప్రహసనాలు, ఒకరి మీద ఒకరు నిందారోపణలు, వీటికి కొంచెం ఈ కూటమి అతీతంగా ఉంది కదా. వాళ్ళు ప్రజల ఎజెండా, ప్రజల్లోకి వెళ్ళటం, సమస్యలు,
విధానపరమైన ప్రత్యామ్నాయాల గురించి ఆలోచనలో ఉన్నారు. అలాగే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో లేదా వాళ్ళని బలపరచడంలో జనసేన తన పాత్ర క్రియాశీలకంగా పోషిస్తుందంటారా? తప్పకుండా. ఇప్పుడు ప్రతి చోట వాళ్ళు అభ్యర్థులను ఆహ్వానించారు. వేల సంఖ్యలో పార్టీ సభ్యత్వాలు వచ్చాయి, దరఖాస్తులు వచ్చాయి. అనేక మంది ఈ రెండు పార్టీల యొక్క క్రమం కూడా మామూలుగా ఎలా ఉంటుందంటే ఎన్నికలప్పుడు ఇంచుమించు అందరు కాస్త ముందు వెనక అభ్యర్థులను ప్రకటిస్తారు. ఎందుకంటే అవతల అభ్యర్థులను బట్టి బలమైన వాళ్ళ ఇంకొకరు సామాజిక నేపథ్యం అన్నింటినీ చూసి మీరు చెప్పాల్సి వస్తుంది. రెండోది ఎవరెవరితో వెళ్తారు, ఎలా ఉంటుంది అనేది కూడా స్పష్టం కావాల్సి వస్తుంది. అందుకని ఎక్కువ విషయాలు చివరి వారం రోజుల్లో నిర్ణయం అయిపోతాయి. ఈవెన్ విత్ డ్రాయల్స్ వరకు కూడా అటువంటివి జరుగుతూనే ఉంటాయి. అందుకని పవన్ కళ్యాణ్ వైపు, జనసేన వైపు గణనీయంగానే అభ్యర్థులు వచ్చారు. యువత ముఖ్యంగా వచ్చారు. నేను కొత్త వాళ్ళకు, అమ్మాయిలకు ఎక్కువ అవకాశం ఇస్తానని ఆయన చెప్తున్నారు. కాబట్టి నిజానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎక్కువ మంది టీడీపీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే ఆయన గతసారి తలుపులు బిగించి భీష్మించుకొని కూర్చున్నారు. ఆయన గంటా శ్రీనివాసరావు వచ్చినా తలుపు తీయలేదు, జేసీ దివాకర్ రెడ్డి వచ్చినా తలుపు తీయలేదు, ఇంకా ఒక పెద్ద సీనియర్ తెలుగుదేశం నాయకుడు వచ్చిన ఆ వివరాలన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మటుకు ఎవరు వచ్చినా చేర్చుకుందాము ఏదో ఒక విధంగానే ఒక ధోరణిలో, ఇది బహుశా టీఆర్ఎస్ దగ్గర చూసి నేర్చుకున్నటువంటి ఇది కావచ్చు. లేదు వీళ్ళు తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టుగా కొంతమంది ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా తట్టుకోలేకుండా కూడా అటువైపు మీరు వెళ్తే అక్కడికే వెళ్ళండి అని కూడా చెప్తుండొచ్చు. అది మంచిదని, అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ స్టేక్స్ ఉండి టీఆర్ఎస్కు దగ్గరగా ఉండేవాళ్ళు వైసీపీ వైపు వెళ్ళే ఒక ఛాన్స్ ఉంది కదా. అదేం పెద్ద దాన్ని చూసి దానివల్ల వైసీపీలో అంతర్గత సమస్యలు కూడా రావచ్చు. అంటే అలా కూడా బయటకు వస్తున్నారు. ఎప్పటి నుంచో మేము నమ్ముకొని దగ్గరగా ఉన్నాము, ఇన్ఛార్జీలు మమ్మల్ని అన్నారు, ఇప్పుడు మార్చేస్తున్నారని వైసీపీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు గౌరు చరితారెడ్డి ఎమ్మెల్యే ఉదాహరణకు ఆమె బయటకు వచ్చేసారు కదా. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఇతర చోట్ల కూడా అలాంటివి ఉన్నాయి. అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళందరినీ టీఆర్ఎస్ పంపించింది అంటుంది తెలుగుదేశం. పంపిస్తే వస్తారా అనేది ఒకటి. రెండవది పోకుండా ఆపుకోవడం మీ బాధ్యత కదా. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పార్టీలోంచి మీ పార్టీలోకి ఎవరు పంపించారు? 23 అది ఆ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, అలాగే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 3 పార్టీలు 3 ప్రాంతాలను తీసుకుంటారు. అనుకున్నట్టుగానే హంగ్ ఏర్పడవచ్చు, లేకపోతే ఈ ఓట్లు అనేవి చీల్చడం అనేది జరుగుతుందంటారు. అంటే నిజంగా అదే పరిస్థితి ఉందంటారా? ఒక ప్రాంతం వారు ఒక పార్టీకే సపోర్ట్ చేస్తారా? అలా ఏం లేదండి, మిశ్రమంగానే ఉంది. గతసారి కూడా మీరు చూస్తే గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఓట్లు ఎక్కువగా వైసీపీ గెలుస్తుంది అనుకున్నవి జగన్ అతి విశ్వాసం వల్ల, అభ్యర్థుల ఎంపికలో తప్పుల వల్ల బాగా దెబ్బతినవన్నీ తెలుగుదేశం బాగా ఊహించిన దానికంటే ఎక్కువగా గెలిచింది. దానికి తోడు కాపులకు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా ఒక కారణం. అక్కడ కొంచెం ఆ ఓటర్లు ఎక్కువగా ఉంటాం. వాళ్ళందరూ ఇప్పుడు చాలా కాలంగా ముద్రగడ పద్మనాభము, కాపుల రిజర్వేషన్ల సమస్య, వీటన్నిటితో కొంత దూరమైన పరిస్థితి, కొంత ఉద్రిక్తత ఇదంతా కూడా ఉంది. మూడోది పవన్ కళ్యాణ్ అంతకుముందు నటుడుగా కానీ తర్వాత నాయకుడిగా కానీ ఆయన అన్ని చోట్ల కూడా విస్తృతంగానే పర్యటించారు. ప్రతి చోట కూడా ఆయన ప్రభావం ఉంది. అంటే దీంట్లో ఒక భాగం ఏంటంటే ఆయన గోదావరి జిల్లాలోనే చూపిస్తాడు, రాయలసీమ జగన్తోనే ఉంటుంది అని ఇలాంటి అంచనాలు ఇవన్నీ కూడా చాలా పాక్షికమైనవి, పరిమితమైనవి. హంగు రావచ్చు, హంగు వస్తే రావచ్చు. గతసారి కూడా 5 లక్షల ఓట్ల తేడానే ఉంది. కాబట్టి హంగు వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నది కూడా పెద్ద ప్రశ్న. జగన్ను చంద్రబాబును జగన్ అయితే సమర్థించారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అక్కడ కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక్కర్లేదు, పట్టించుకోనక్కర్లేదు అనే వాళ్ళని మనం ఏం చేయలేం. అంటే ఇన్ని వేల మందిని, ఇంత పెద్ద పెద్ద సభలను, ఈ కసరత్తును, దీని అంతా మనం పట్టించుకోకూడదా? దీని గురించి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఏదో వాళ్ళ మీద ముద్రలు వేసేయడం సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. అంటే మీరు తెలుపు నలుపు రెండే మాట్లాడండి అని. నిజానికి తెలుపు అనేది సప్తవర్ణాల మిశ్రమం. ప్రజాస్వామ్యంలో భిన్నమైన గొంతులు రావాలి, భిన్నమైన శక్తులు రావాలి. కాంగ్రెస్ బీజేపీ కూడా ఉన్నాయి కదా, ఆ మాటకు వస్తే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు కదా. కాబట్టి మీరు అన్నట్టు ఎన్నికల తీర్పు చాలా అనూహ్యంగా కూడా ఉండొచ్చు. వీళ్ళిద్దరూ ఉదాహరణకు అదే ఉంటే ఎందుకు ఓటర్ల మీద కొట్టుకుంటున్నారు? నేను గెలిచిపోయానంటే నేను గెలిచిపోయాను, నా నవరత్నాలు అంటే నా దశరత్నాలు అన్న వాళ్ళు ఇప్పుడు ఓటర్లు లక్షల మందిని తొలగించారని ఎందుకు ఒకరి గొంతు ఒకరు పట్టుకుంటున్నారు? వేరే రాష్ట్రాల వైపు ఎందుకు వేలైతే చూపిస్తున్నారు? కాబట్టి గజిబిజిలో ఉన్నారు, అభద్రతలో ఉన్నారు, ఒక విధమైన అనిశ్చితిలో ఉన్నారు అనేది మటుకు చాలా స్పష్టం. ఇలాంటి బాదరబందీలేవి
జనసేన వామపక్షాల కూటమికి లేవు. అంటే ఏ ప్రాంతంలో సభలు జరిగినా ఆ సభలను చూసి లేదా అక్కడికి వచ్చిన జనాలను చూసి అయితే అక్కడ ఓటర్ల తీర్పు ఉండే అవకాశం లేదంటారు. అంటే రెండు రకాలండి. సభల్లో స్పాంటేనియస్గా వచ్చే స్పందన అంటే అప్పటికప్పుడు వచ్చే స్పందన ఒక విధంగా ఉంటుంది, అది అనేక రూపాల్లో ప్రతిబింబిస్తుంది. అదే అధికార పార్టీలు లేకపోతే హంగు దర్పాలు ఉన్నవాళ్ళు చాలా భారీ ఎత్తున సమీకరించిన అనేకసార్లు వాళ్ళు మాట్లాడుతున్నా జనంలో నుంచి ఎక్కువ స్పందన రాదు. మీరు చప్పట్లు కొట్టండి, మీరు చేయొచ్చండి, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అని ఒకరు కాదు, ఇద్దరు నాయకుల గురించి చెప్తారు. ఇవన్నీ అంటున్నా కానీ ఎక్కువ సార్లు రాదు. కానీ అదే కొంచెం మద్దతు ఆకర్షణ చామ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకేమో ఆ స్పందన వాళ్ళ నుంచి వస్తుంటుంది. దానికి ఏమీ విలువ లేదా? ఇదే జనం జగన్కో చంద్రబాబుకో వస్తే వీళ్ళు ఇలాగే మాట్లాడేవాళ్ళు. నా ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే వాళ్ళందరినీ ఓటర్లుగా చూడకూడదని అనుకుందాము. మీరు అన్ని చోట్ల నుంచి ఒక చోట శంకరావం సభ, ఓ ధర్మ పోరాట సభ పెడితే దానికి వచ్చిన సమీకరణ మటుకు లెక్కలోకి తీసుకోవాలా? ఓకే. రెండవది, ఈ సభకు వచ్చినంతమంది మీ సభకు వస్తే ఆ దారి పొడవునా ఈయనకు స్వాగతం పలికి పూలు చల్లినంతమంది మీకు చల్లితే దాన్ని మీరు ఇలాగే విస్మరించి ఉండేవాళ్ళ? లేదా ఆయన మీతోనే ఉంటే మీలో ఎవరితో అయినా పొత్తు పెట్టుకొని ఉంటే ఆయన ఇలాగే మీరు చేసేవాళ్ళ? కాబట్టి మీ ఇద్దరిని సవాల్ చేసే ఒక తృతీయ శక్తిగా, ఒక తృతీయ మార్గంగా కనిపిస్తున్నారు. కాబట్టి మీకు దాన్ని తక్కువ అంచనా వేసి మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఓటర్లు నిర్ణయిస్తారు. ఆయనే చెప్పట్లేదు కదా నాకే 150 సీట్లు వచ్చేస్తాయి. కానీ ఆయన చెప్తున్నారు నా ప్రభావం గణనీయంగా ఉంటుంది, మేము నిర్ణయాత్మక పాత్ర వహిస్తాము, కింగ్ మేకర్స్ అవుతాము, వచ్చేసారి 2024 కూడా నా టార్గెట్గా ఉంటుంది, ఇవన్నీ ఆయన చెప్తున్నారు. సో ఒక వాస్తవిక పరిశీలన చేసినప్పుడు వీ మస్ట్ ఈ పవనాన్ని విస్మరించడము, దాని ఏదో లేదనుకోవటం, అది ఆత్మవంచన తప్ప ఇంకోటి కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవి గారు. మరి చూడాలి ఏం జరుగుతుందో, ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుంది అనేది. ఇది ఇవాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.